నమస్తే అందరికీ. ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ పోడ్కాస్టింగ్ విత్ శ్రవంతి గారు ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎప్పటిలాగానే ఒక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బీటెక్ వర్సెస్ బిఎస్సి. ఇది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడే 12th అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మంచి సజెషన్. అసలు అడుగుదాం ఏది బెటర్ పాత్ అన్నది. శ్రవంతి గారు మనకి ఎప్పటి నుండో చాలా ఎపిసోడ్స్లో చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ సో యూ. యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద $1 million క్వశ్చన్ మార్క్. యా ఎందుకనంటే బీటెక్ బిఎస్సి అనేసరికి అందరూ ఒక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. అవును, బీటెక్ అంటే ఏదో పెద్ద ప్రివిలేజ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ. యూ టెల్ మీ విచ్ ఈస్ ద బెస్ట్ పాత్. యా సో బీటెక్ బిఎస్సి ఆనర్స్. సో నా దృష్టిలో బీటెక్ వచ్చేసరికి స్కిల్ నేర్చుకోవడానికి బాగా పనికొస్తుంది అండ్ జాబ్ కొట్టడానికి కూడా బాగా పనికొస్తుంది. ఓకే. అండ్ బిఎస్సిలో స్కిల్ వస్తుంది, జాబ్ వస్తుంది అండ్ రీసెర్చ్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అది చాలా మందికి తెలియదు. అది చాలా మందికి తెలియదు. నాకు కూడా అందరూ తెలీదు. ఏమనుకుంటారంటే బిఎస్సి అని నేను ఏమైనా చెప్పినా కూడా బిఎస్సి వద్దు మేడం, బీటెక్ అయితేనే చెప్పండి, పలానా కాలేజ్లో బీటెక్కే కావాలి. సో ఐ యూజ్ టు లిజన్ దట్ వర్డ్ బీటెక్ 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 ఆల్ ద టైమ్. దానికి ఎందుకు అడాప్ట్ అయిపోయారు అడాప్ట్ జనాలంతా? అయిపోయారు. అప్పటికి మనం చాలా ట్రై చేసినా కూడా అంటే లైక్ మనకి ఏఐసిటి పెట్టింది యాక్చువల్లీ. అది బీటెక్ అనేది టెక్నికల్ డిగ్రీ అని ఏఐసిటి పెట్టింది అనమాట. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఏఐసిటి ఇచ్చింది. సో మనకి ఇండియన్ కల్చర్లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏంటంటే వీ ఆల్వేస్ ప్రిఫర్ టెక్నాలజీ. బీటెక్ అనేది ఒక బ్రాండ్ అనమాట. ఒక 30 years బ్యాక్ మనం చూసుకుంటే బీటెక్ చదివిన వాళ్ళు వెరీ వెరీ ఫ్యూ, చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవాళ్ళు. సో వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఉండేది సొసైటీలో కానీ జనరల్గా మనం వాళ్ళని చూస్తే కనుక. అంటే అప్పట్లో ఎంసెట్, అప్పట్లో ఐఐటి అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఇప్పట్లో కోచింగ్ సెంటర్ లేవు, అంత ప్రిపరేషన్ స్కోప్ ప్రెషర్ ఉండేది కాదు. వీళ్ళు ఏదో పాపం వాళ్ళకు వాళ్ళు ఓన్గా గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లోనే చదువుకొని లైబ్రరీస్కి వెళ్ళి బుక్స్ రిఫర్ చేసుకొని ఈ టెస్ట్లు రాసి ఎక్కడ ఐఐటీలో సీట్ వచ్చినా కూడా వెళ్ళిపోయి చదువుకుంటూ అలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోయింది. బట్ ఇప్పట్లో బీటెక్ అంటే సందుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు స్టిల్ మీరు ఎందుకు బీటెక్ అనే కాన్సెప్ట్నే థింక్ చేస్తున్నారు అనేది నాకు కూడా అర్థం కాని ప్రశ్న అనమాట. పేరెంట్స్ మమ్మల్ని మాత్రం ఏ కాలేజ్ అయినా పర్లేదు బీటెక్ ఉంటే చాలు అని అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం నేను లైక్ అవేర్నెస్ ఇద్దాము, వాళ్ళకి హెల్ప్ చేద్దాము, వాళ్ళు అనుకున్నది రాంగ్ అని చెప్పడానికి కోసమే ఈ ఎపిసోడ్ హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు చేసింది ఏదైనా హెల్ప్ అవుతుంది. ఇది ఇంకా మంచి, ఇది ఇంకా అంటే క్లారిటీ అనమాట. డిఫరెన్స్ ఏంటి, బీటెక్ అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, రానున్న రోజుల్లో ఏ డిగ్రీ హెల్ప్ అవుతుంది అనే దాని గురించి మనం పూర్తిగా అయితే డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా. సో ఇప్పుడు బీటెక్ అనగానే కొంచెం క్రియేటివిటీకి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. సో మీరు చెప్తున్న ఈ ఎపిసోడ్లో భాగంగా బీటెక్ ఎక్కువ స్కోప్ ఉంటుందా బిఎస్సికా? ఓకే, మీరు అలా అడిగితే నేను బిఎస్సికి అనే చెప్తానండి. బీటెక్ ఎలా అంటే మీకు సపోజ్ ఒక ఎక్విప్మెంట్ కొన్నామనుకోండి, దాన్ని ఎలా వాడాలి అనేది బీటెక్ వాడు చేయగలుగుతాడు. అదే బిఎస్సి ఆనర్స్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇన్డెప్త్ స్టడీ అనమాట. అసలు ఆ ఎక్విప్మెంట్ దేనికోసం వాడుతున్నాము, దాంట్లో ఏమేమి ఆపరేటర్స్ పెట్టారు, దానివల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి వాడి మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు ఇంకా ఇన్డెప్త్గా ఆలోచిస్తారు. ఇన్డెప్త్గా ఆలోచిస్తారు బిఎస్సి ఆనర్స్. మళ్ళీ బిఎస్సి అంటే మన వాళ్ళు పొరపాటు పడతారేమో, బిఎస్సి ఆనర్స్ అని మీరు చెప్తున్నారు కదా, అంటే చదివేటటువంటి అకాడమిక్ ఇయర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది దాంట్లో? మీరు బీటెక్ తీసుకున్నా 4 years ఉంటుంది, బిఎస్సి ఆనర్స్ తీసుకున్నా కూడా 4 years ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఆనర్స్ అని మీరు పించ్ అవుట్ చేసి మరీ చెప్తున్నారు. బిఎస్సి అనగానే 3 years డిగ్రీ అని అనుకుంటారు. అఫ్ కోర్స్ 3 years డిగ్రీ అయినా కూడా తక్కువేం కాదు. బట్ ఇంకొంచెం మనకి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి, ఇంకొన్ని సబ్జెక్ట్స్ మనం ఎక్కువ చదవాలంటే యూ హ్యావ్ టు టేక్ బిఎస్సి ఆనర్స్ అన్నమాట. వెరీ వెరీ రేర్గా ఉండేది ప్రీవియస్ డేస్లో. కొన్ని అంటే అంతకుముందు ఏమి గవర్నమెంట్ కాలేజెసే కానీ ప్రైవేట్ ఉండే కాదు కదా. సో గవర్నమెంట్ కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను మాత్రమే
BA ఆనర్స్, BSc ఆనర్స్, బీకామ్ ఆనర్స్ అని ఇట్లా ఉండే అనమాట. ఇట్లే ఉండేది. నార్మల్ డిగ్రీస్ 3 ఇయర్స్ డిగ్రీస్తో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే లైక్ న్యూ ఇయర్స్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. మ్మ్. సో వాటిల్లో BSc ఆనర్స్ అని పెట్టినా కూడా మన వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. మ్మ్. మా మేడం అదేంటి BSc ఆనర్స్ అని ఉంది, అసలు BSc ఆనర్స్ అనేది కూడా చదవరు, ఆ, అది బ్రాకెట్ లో ఉంటుంది bracket లో కదా. ఉంటుంది. ఆ. సో అక్కడ దాకా కూడా మనం చూడం, BSc అనేది చూసి ప్యానిక్ అయిపోతారు అనమాట. ఇదేంటి మేడం BSc అని ఉంది ఇందులో, మాకు బీటెక్ కదా కావాల్సింది అని అంటారు. ఈ డైలమాలో నుండి బయటికి రావాలి. బయటికి జనాలు. రావాలి, మనం ఎంత అవును. చెప్పినా ఏమో చూద్దాం. మ్మ్. అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ హెల్ప్ అవ్వాలి. ఖచ్చితంగా help అవ్వాలి. అయితే మీరు ఇప్పటి వరకు రీసెర్చ్ గురించి చెప్పారు. ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కి వచ్చేసరికి ఈ BSc అండ్ బీటెక్ ఈ వేరియేషన్స్ చెప్పండి. యాక్చువల్లీ ఇది కంప్లీట్ గా స్టూడెంట్ స్కిల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా ఇన్నోవేషన్లో దే కెన్ ఆల్సో టేక్ పార్ట్, అండ్ BSc చదివిన వాళ్ళు కూడా ఇన్నోవేషన్లో తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో అది కంప్లీట్గా స్టూడెంట్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మాత్రం. ఓకే. అంటే దీనికి లిమిట్ ఏం లేదు కదా, ఇన్నోవేషన్కి ఈవెన్ నేనైనా చేయొచ్చు, మీరైనా చేయొచ్చు. సో ఇంకా ఉన్న సిచ్యువేషన్ని మెరుగుపరచడం అనేది ఎవరి ఓన్ థింకింగ్ వాళ్ళది. సో ఇంకా రీసెర్చ్ మిగతా ఆపర్చునిటీస్ లేదంటే ఈ పరంగా కూడా చూసుకున్నా ఏది బెటర్ అంటారు? BSc ఆనర్స్ బెస్ట్ అండి. దాని మీరు best. BSc ఆనర్స్ తర్వాత MSc చేస్తే, లేదు ఇంటిగ్రేటెడ్ PhD కోర్స్కైనా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. కంప్లీట్గా రీసెర్చ్ ఫీల్డ్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట, ఓకే. హై ప్యాకేజెస్ తోటి. ఓ మంచి మంచి అండ్ ప్యాకేజ్. ఇంకొకటి చెప్తాను మీకు, ఈవెన్ మీరు సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్లో బీటెక్ వాళ్ళని తీసుకుంటారు, అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్లో BSc చేసిన వాళ్ళని తీసుకుంటారు. BSc ఆనర్స్ చేసిన వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఓకే. అది చాలా మందికి చాలా మందికి తెలియదు. Okay. అవును. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సర్వీస్ బేస్డ్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని. ఈ రెండింటికి మధ్య వేరియేషన్స్ ఏంటో చెప్పండి. మనందరికీ బాగా తెలియాలంటే యాపిల్ ఫోను, సో అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అండ్ గూగుల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు TCS తీసుకుంటే అది సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఆల్రెడీ TCS అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఏదో ఒక మర్చెంట్కి ఆ ప్రోడక్ట్ అప్లికేషన్ అనేది డెవలప్ చేసిస్తారు, ఆ పార్టీ వాళ్ళు చేస్తారు, కానీ కొత్తగా ఇన్నోవేషన్ అయితే చేయరు. మనకి ఇప్పుడు చూస్తే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, గూగుల్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, దే ఆర్ ఇన్నోవేటింగ్ న్యూ ప్రోడక్ట్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్స్ డెవలప్ చేసి వేరే కంపెనీస్కి అయితే companies కి ఇస్తారు. ఇస్తారు. అది Okay. సర్వీస్కి ప్రోడక్ట్కి ఉన్న డిఫరెన్స్. డిఫరెన్సియేషన్. రైట్. సో ఇప్పుడు మామూలుగా ఆపర్చునిటీస్ పరంగా కానీ రీసెర్చ్ కానీ మిగతా ఇన్నోవేషన్ పరంగా ఇది బెటర్ అని అంటున్నారు. మరి AI డేటా సైన్స్ కూడా ఇప్పుడు వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. That's- AI వీటన్నిటికంటే డేటా ఏది సైన్స్ ఇష్టం? కానివ్వండి, అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, స్పెసిఫిక్గా వీళ్ళని తీసుకునేది BSc ఆనర్స్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. BSc ఆనర్స్ ఇన్ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు న్యూ ఏజ్ యూనివర్సిటీస్ ఎక్కువగా వచ్చాయి, దానికి BScకి మాత్రమే ఎక్కువగా ఆపర్చునిటీస్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అండ్ ఈ క్వశ్చనే నన్ను అడిగితే కంప్లీట్ క్లారిటీ ఇవ్వగలిగిన క్వశ్చన్ అనమాట, పేరెంట్స్కి ఎస్పెషల్లీ. సో మనం గమనించినట్లయితే అశోక యూనివర్సిటీ కానివ్వండి, ఫ్లేమ్ యూనివర్సిటీ ఆర్ నయంతా యూనివర్సిటీ తీసుకుంటే వీటిల్లో మనకి BSc డిగ్రీ అనే వస్తుంది. ఓకే, దీంట్లోనే మనకి మేజర్ మైనర్ కాన్సెప్ట్స్ వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అడిగితే, ఫ్యూచర్లో మనకి ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్లో వెళ్తే ఒక స్కిల్లే వస్తుంది, బట్ ఇలా గనక మనం BSc ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ చేస్తే మనకి రకరకాల స్కిల్స్ నేర్చుకోవడానికి ఉంటుంది, అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా మనం నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవచ్చు. ఒక ఫీల్డ్లో ఒకవేళ మనకి జాబ్ పోయినా కూడా అనదర్ ఫీల్డ్లో అయితే మనకి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో అండ్ ఆల్సో రీసెర్చ్ పరంగా కూడా వీళ్ళు డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ BSc ఆనర్స్ కాన్సెప్ట్, అందుకని ఇంప్లిమెంట్ చేశారనమాట. సో వీటిల్లో చాలామంది ఏమనుకుంటారంటే BSc అంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, బీటెక్ అంటే చాలా టఫ్ ఉంటుంది, షార్ట్ లిస్టింగ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటారు తప్ప, వీటికి కూడా మనం వెళ్ళాలంటే ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి నేను చెప్పిన వాటికి కూడా, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయాలి. ఇది చేస్తేనే మనల్ని అందులోకి తీసుకుంటారు. ఓకే. అజిమ్ ప్రేమ్జీ ఉందండి, విప్రో కంపెనీ వాడిది.
సో ఆయన ఎందుకని బీఎస్సీ పెట్టుకుంటాడు, బీటెక్ అని పెట్టుకోవచ్చు కదా. అవునవును. సో దే ఆయనే వాంట్ పెట్టుకున్నాడు. చేంజ్. ఇప్పుడు దాకా ఉన్న ఇండియన్ కల్చర్లో ఉన్న ఆ బీటెక్ అనే టెర్మినాలజీని మార్చడానికి ఇప్పుడిప్పుడు చాలామంది తీసుకొస్తున్న మార్పులు అనమాట. ఈవెన్ మీరు నయంతా యూనివర్సిటీ తీసుకున్న రెడ్డిస్ ల్యాబ్, ఫోర్బ్స్ కలిపి పెట్టిన యూనివర్సిటీ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే బీఎస్సీ వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మరి బీటెక్ వాళ్ళు కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏమన్నా ఆపర్చునిటీస్ కానీ ఛాన్సెస్ కానీ ఉన్నాయి? 100% అండి. ఇప్పుడు బీటెక్ వాళ్ళు రీసెర్చ్కి వెళ్ళాలి అని అనుకుంటే నెక్స్ట్ పీజీ ప్రోగ్రామ్స్ ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేసుకొని తర్వాత మీరు పిహెచ్డి ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. బీటెక్ వాళ్ళకి ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే బీఎస్సీ వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రెడీ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇండస్ట్రీలో కూడా మనకి లైక్ R&D సెల్స్ అనేవి ఉంటాయండి. సో అలాంటి వాటిల్లోకి బీఎస్సీ ఆనర్స్ అనే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే 100% ఉంటాయి. ప్లేస్మెంట్స్ పరంగా వచ్చేసరికి ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ దీంట్లో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాయి? 100% అండి. సపోజ్ ఇప్పుడు నాకు 90% వచ్చిందండి, నేను ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, ఒక ప్రాజెక్ట్ అనేది నా దగ్గర ఉంది రెడీగా, అండ్ ఇంకొకరు సమ్ పర్సన్ వచ్చారు, వాడికి 90% 95% మార్క్స్ అయితే ఉన్నాయి. వాడు ఆ ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళడానికి వరకు వాడికి డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను చెప్తానండి, నా దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను 2 ఇన్నోవేషన్స్ చేశాను, ఐఎమ్ రెడీ టు రిలీజ్, బట్ ఫండింగ్ అయితే అవ్వలేదు, సో అండ్ సో అని నేను కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారండి? ఆబ్వియస్గా నాకే ఇస్తారు కదా. ఎందుకని? నేను ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా, థియరిటికల్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా, నేను ప్రాక్టికల్లో ఇన్వాల్వ్ అయిపోయి నేను నా ఓన్గా ప్రోడక్ట్స్ని డిజైన్ చేసేటట్టు నేను ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ 100% నా లాంటి దానికే ఇస్తారనమాట. మీరు ఇందాక చెప్పినట్లుగా సర్వీస్ బేస్డ్ కంపెనీ లేదా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఈ 2 కంపెనీస్లో క్రియేటివిటీ రోల్ ఎంత? కంపేర్ టు సర్వీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్, మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే క్రియేటివిటీ రోల్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే వీటిల్లో మనకి ఎక్కువ పిహెచ్డి చేసిన వాళ్ళని కానీ లేకపోతే పీజీ చేసిన వాళ్ళని కానీ తీసుకుంటారు. ఆర్ ఎల్స్ అదర్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్రెడీ ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేసి ఉంటే అలాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఒకవేళ గ్రోత్ ఉండాలి కెరియర్లో ఒక స్టూడెంట్కి, ఓకే, అంటే మీరు చెప్తున్నట్లుగా బీటెక్ బిఎస్ ఆనర్స్ చేయడం బెటరా లేదా మాస్టర్స్ కానీ అంతకు మించి బియాండ్గా చదవడం బెటరా? ఓకే, గాట్ ఇట్ అండి. సో మీరు అన్నట్టు గ్రాడ్యుయేషన్తో ఎండ్ చేయకుండా కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కంపేర్ టు గ్రాడ్యుయేట్స్ మనకి నాలెడ్జ్ అయితే 100% ఎక్కువనే ఉంటుంది. బీటెక్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎంటెక్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకని? ఇంకా ఎక్స్ట్రా 2 years అండ్ మోర్ సబ్జెక్ట్స్ చదువుతాడు కాబట్టి, తను ఏ కోర్లో అయితే ఉన్నాడో ఆ కోర్కి సంబంధించి. సపోజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, దీంట్లో మనం ఎంటెక్ ప్రోగ్రామ్స్ చూస్తే లైక్ విఎల్ఎస్ఐ కానివ్వండి, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇట్లాంటి వాటి మీద మనం కోర్ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోగలం అనమాట. సో నేను ఒక కంపెనీకి వెళ్ళాను అనుకోండి ఇంటర్వ్యూకి, నేను నాతో పాటు ఒక బీటెక్ వాళ్ళు వస్తే ఆబ్వియస్గా ఎంటెక్ వాళ్ళనే ప్రిఫర్ చేసుకుంటారు కదా. సో ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, దానికి కొంచెం ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ అయితే పక్కా ఉంటుంది, అందులో నో డౌట్. సో పర్టికులర్గా ఆ స్పెసిఫిక్ ఆ కోర్ నాలెడ్జ్ నాకు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నన్ను అయితే పిక్ చేసుకుంటాడు. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, ఒక డైలమాలో ఉంటారు. వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది, గోల్ ఉంటుంది, ఇది అచీవ్ చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళ స్టడీ, వాళ్ళకి వచ్చిన మార్క్స్, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనేది వాళ్ళకి ఒక కెపాసిటీ అలా అర్థమైపోతుంది. దాని ప్రకారం దాన్ని బేస్ చేసుకొని ఎలా డిసైడ్ అవ్వాలి? సపోజ్ ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, యావరేజ్ స్టూడెంట్ కూడా రీసెర్చ్ చేయకూడదని ఎక్కడా రూల్ లేదు. 50% వచ్చిన వాళ్ళు కూడా పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనకి. ఓకే, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు మార్క్స్ గురించే కాదు, మనకి నాలెడ్జ్ స్కిల్ ఉంటే కనుక డెఫినెట్గా మనం కూడా ప్రోడక్ట్స్ అయితే డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కొంతమంది చూసుకుంటే మార్క్ జుకర్బర్గ్ తీసుకున్నా కూడా మీరు ఆయన ఏం పిహెచ్డి చేసుకోలేదు, లేదా బీటెక్ చేయలేదు, లేదా ఎంటెక్ చేయలేదు. స్కూలింగ్ లెవెల్లోనూ హై స్కూల్ లెవెల్లోనూ అలాగే ఆపేసేసి లేదా డిగ్రీ డిస్కంటిన్యూల్ చేసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. దీని ప్రకారం ఫైనల్గా
బీఎస్సీ ఆనర్స్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మనకైతే ఫైనల్‌గా తెలిసింది. దెర్ ఇవి ఈజ్ నో ఆ! లైక్ దానివల్ల బీఎస్సీ ఆనర్స్ చేసిన దానివల్ల ఎలాంటి ఇష్యూస్ లేవు. హ్మ్. స్టూడెంట్ ఎవరైతే ఫ్యూచర్‌లో కూడా ఏ జాబ్‌లో అయినా ఈజీగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఇంటర్ డిసిప్లినరీ బీఎస్సీ ఆనర్స్‌ని అయితే పిక్ చేసుకోమని నేను చెప్తానండి. ఫైనల్‌గా ఇప్పుడు బీఎస్సీ ఆనర్స్‌కి గానీ, లేదంటే బీటెక్ గానీ మినిమమ్ స్కోర్ ఎంత ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బావుంటదంటే ఏం చెప్తారు? మనకి అంటే ఇది ఒక్కొక్క కంపెనీని బట్టి కూడా డిసైడ్ అవుతుందండి. కొన్నిటికి ఏంటంటే 60% సరిపోద్ది అంటాడు. ఆహా! బట్ 60తో చాలా మందే ఉంటే గనక కష్టం మనకి మళ్ళీ ఇబ్బందయిపోద్ది. కష్టమైపోతుంది. హ్మ్. ఆన్ యావరేజ్ 80, 85 అబోవ్ గనక ఉంటే మనకి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నీ రీసెర్చ్ ఓకే. నేను కాదనను. నువ్వు యూ ఆర్ గుడ్ ఇన్ రీసెర్చ్. నువ్వు ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నావు. సో, దానివల్ల మెయిన్ సబ్జెక్ట్స్ కొన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు అనుకోవచ్చు. హ్మ్. బట్ బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం అట్‌లీస్ట్ ఆ డోర్ దాకా ఎళ్ళాలన్నా కూడా పర్సెంటేజెస్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. డోర్ లోపల ఐ మీన్ రూమ్ లోపలికి వెళ్ళిపోయినాక ఆ 99% వచ్చినోడికి మనకి డిఫరెన్స్ అనేది ఆబ్వియస్‌గా వాళ్ళు ఫైండ్ ఔట్ ఫైండ్ ఔట్ చేస్తారు. చేస్తారు. కానీ ఉండాలి. అసలు స్టెప్ ఇన్ అవ్వాలనంటే మనం మినిమమ్ ఉండాలి. సో, రీసెంట్‌గా మనకొక స్టూడెంట్ వచ్చారనమాట. సో, తనకి 10th క్లాస్ వచ్చేసరికి 59% వచ్చింది. హ్మ్. అండ్ ఇంటర్మీడియేట్ లైక్ హీ గాట్ 93%. బట్ వాడు ఇంటర్‌లో ఉన్నప్పుడే 2 సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ చేశాడు. ఓహ్! హ్మ్. ఓకే. నేను ఒక యూనివర్సిటీ ఐ మీన్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో టు వన్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వాళ్ళకి నేను కాల్ చేసి అడిగా అనమాట. లైక్ ఇంటర్ పర్సెంటేజ్ ఇదండి. కాకపోతే ఆఫ్‌కోర్స్ జేఈ పర్సెంటేజ్ కూడా లోగానే ఉంది. అండ్ బట్ హీ డెవలప్డ్ 2 సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను. బట్ 10th క్లాస్‌లో అయితే మార్క్స్ ఇది. ఒక దాంట్లో తక్కువ ఉన్నా ఇంకో దాంట్లో ఎక్కువ ఉంది వాడి ప్రొఫైలు. ఇతను అప్లై చేస్తే పరిస్థితి ఏంటి అని అడిగా. సో, ఎంత అప్లై చెయ్యండి మేడం. ఎంత మనకి ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్ చేసినా అక్కడ 10th క్లాస్‌లో 50 ఐ మీన్ 60% బిలో ఉంది కాబట్టి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది పడతామేమో కానీ బట్ ఒకవేళ గనక అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా అతనికి సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది అన్న మాట అయితే నాకు చెప్పారనమాట. లైక్ అడ్మిషన్ ఓకే. హెడ్డే చెప్పిన మాట ఇది. సో, ఆ విధంగా ఒక కేవలం యూనివర్సిటీ ఒక దాంట్లో తగ్గింది. జేఈ స్కోర్ తక్కువుంది. 10th స్కోర్ తక్కువుంది. బట్ ఇక్కడ తన స్కిల్, తన రీసెర్చ్ చేసిన ప్రాజెక్ట్స్ గానీ, లేకపోతే ప్రొడక్ట్స్ గానీ అది దానికి కనబడుతున్నాయి కళ్ళ ముందు. ఆ! కనపడుతున్నాయన్నమాట. సో, ఓకే. దే కాంట్ రిజెక్ట్ హిమ్. ఓకే. అంటే ఇలా కూడా స్కోర్ తక్కువున్నా ఇంకా స్కోర్ తక్కువున్నా గూడా ఇలాంటి వాటిల మీద కొంచెం ఎగ్జాక్ట్‌లీ అండి. ఓహ్! అవును. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒకవేళ నాలాగా ఎవరైనా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే యాహ్! ఇలాంటి వాటిల మీద ఫోకస్ చేస్తే బావుంటుందని. తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అబ్రాడ్ ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా హ్మ్. ప్రతి అప్లికేషన్‌లో కూడా వాళ్ళు స్పెసిఫిక్‌గా అడుగుతారు. హ్మ్. మీకు ఏమేం రీసెర్చ్ యాక్టివిటీస్ ఉన్నాయి అని. హ్మ్. సో, దట్ వీ హావ్ టు షో. ఓకే. మనకి ఏ స్కూల్లోనూ ఇది చెప్పరు. ఏ డిగ్రీ కాలేజీల్లోనూ చెప్పరు. ఏ బీటెక్ కాలేజెస్‌లో కూడా చెప్పరు. చెప్పరు. మనంతట మనము మనంతట మన మనమే కెరియర్ గురించి ప్రిపేర్ అవ్వాలి. తెలుసుకోవాలి. సో, గూగుల్ స్కాలర్‌లో అయినా మీరు ఆర్టికల్స్ చదువుకోవచ్చు. సోద్గంగాలో అయినా థీసిస్ చదువుకోవచ్చు. సో, నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేసుకోండి. దానికి తగ్గట్టు ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. రైట్. మీరిప్పుడు అన్నట్టు అబ్రాడ్ ఆపర్చునిటీస్ నేను ఇది అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్‌గా. ఓకే. బీటెక్ చేసే వాళ్ళకి ఎలా అయినా వస్తుంది. వాళ్ళు మాస్టర్స్ చేయడానికైనా ఎళ్తారు. మరి బీఎస్సీ ఆనర్స్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా ఉంటాయి మీరు ఆపర్చునిటీస్? ఆక్స్‌ఫర్డ్‌లో తీసుకున్నా గూడా అండి, కేంబ్రిడ్జ్‌లో తీసుకున్న బీఎస్సీ అనే ఉంటది. సో, ఓహ్! నో నీడ్ టు వరీ. ఓకే. ఆ విషయం చాలా మందికి తెలీదు. తెలీదు. అందరేమనుకుంటారంటే యూఎస్‌లో బీటెక్ జేస్తాము, యూకేలో బీటెక్ జేస్తాము, లేదా ఆస్ట్రేలియాలో ఇలా అనుకుంటారు గానీ, అబ్రాడ్‌లో గూడా ఆ టర్మ్ అయితే చాలా కంట్రీస్ అయితే ఫాలో అవ్వవు. ఇండియాలో మాత్రమే బీటెక్ అనుకుంటారు అంతే. ఫస్ట్ ఈ దాంట్లో నుండి బయటికి బయటికి రావాలి. ఈ బీటెక్ అనే పదం నుండి చదువు బయటికి రావాలి. లోపల కోర్స్ కంటెంట్ చూసుకోకుండానే మనకి డిసిషన్ అనేది తీసేసుకుంటారనమాట. కోర్స్ కంటెంట్ చూడరు. నీకు బీఎస్సీలో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంత డెప్త్ ఉంది. బీటెక్‌లో ఏం ఉంది, ఎంత డెప్త్ ఉంది. సో, కంపేర్ కంపేర్ చేసుకుంటారు. చేసుకోరు. పేరు ఒక్కటే చూస్తారు. ఏంటంటే ఇంకా 30, 40 ఇయర్స్ బ్యాక్ బీటెక్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయిపోయారు అన్న భ్రమలో ఉంటారే తప్ప, రోజులు మారిపోయాయి. బీఎస్సీతో కూడా అన్నీ సాధ్యమవుతాయి అనేది వాళ్ళకి తెలీదు. బేసిక్‌గా బీఎస్సీ ఆనర్స్ అనేది లేదండి. ఈ మధ్య న్యూ ఏజ్ యూనివర్సిటీస్ మాత్రమే ఇంప్లిమెంట్ తీసుకొచ్చాయన్నమాట. ఓకే. రైట్.
శ్రవంతి గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇవన్నీ పక్కన పెడితే ఒక స్టూడెంట్కి బీటెక్ లో టైర్ యూనివర్సిటీలో కానీ, లేదంటే బీఎస్సీ ఆనర్స్ లో టైర్ దాంట్లో, లేదా కొంచెం టాప్ లెవెల్ యూనివర్సిటీస్లో ఒకవేళ సీట్ వచ్చింది లేదా సీట్కి అప్లై చేస్తున్నారు అంటే మీరు దేనికి సజెషన్ చెప్తారు? 100% నేను బీఎస్సీ టైర్ 1 కాలేజెస్కే వెళ్ళమని అయితే చెప్తానండి. టైర్ 1. ఎందుకంటే బీటెక్ మీరు ఎంత తక్కువ లో లెవెల్ కాలేజెస్లో చేసినా ఉపయోగం ఉండదు కదా. అట్లీస్ట్ బీఎస్సీని టైర్ 1 కాలేజెస్లో చేస్తే బ్రహ్మాండంగా మీకు అన్ని రకాల ఆపర్చునిటీస్ అయితే మీకు దొరుకుతాయి. మెయిన్ థింగ్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, అక్కడ కొంచెం రీసెర్చ్ ఎక్కువ ఎస్ రీసెర్చ్ రిలేటెడ్గా బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. రైట్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకొకటి, బీఎస్సీ అనేది మేము చదువుకుంటున్నప్పుడు కూడా ఇలాగే కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. అసలు దానివల్ల ఎందుకు తీసుకున్నారు ఇంతమంది? మేము బీటెక్ చదివని తెలుసా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇది చేశారు, బీటెక్ చేశారు అని అనుకుంటారు. సొసైటీ వల్లనే బీఎస్సీ చదివి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. అది బ్యాడ్ థింగ్. ఫస్ట్ ఈ బీటెక్ అనే పదం నుండి ప్రతి ఒక్కరు బయటికి రావాలి అనే ఒక రియలిస్టిక్ ప్రోగ్రాము మనం దీంట్లో చేసాము. ఐ హోప్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకొని బీటెక్ ఒకటే కాదు, భవిష్యత్తు బీఎస్సీలో కూడా ఉంది. బీఎస్సీలో ఇంకా బీటెక్ అంటే బోల్డ్ అండ్ ఆపర్చునిటీ, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు బీటెక్ చేసిన బీఈడీ చేస్తాడా? చేయరు. అదే బీఎస్సీ ఆనర్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది, మీరు అన్న టీచర్ జాబ్ తీసుకున్నా కూడా. అవును. సో చాలా చాలా మంచి విషయాలు, అంటే మనకు తెలియని విషయాలు. ఇప్పుడు ఎవరైనా బీఎస్సీ అని చిన్న చూపు చూస్తే వాళ్ళు కూడా గట్టిగా సమాధానం చెప్పేంత గొప్పగా మీరైతే చాలా బాగా చెప్పారు. ఐ హోప్ ఈ ఎపిసోడ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చూద్దాం. అలాగే ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అయింది కాబట్టి బీటెక్కి ఉన్న స్కోప్ తగ్గిపోతుంది. అంటే ఇంటర్ డిసిప్లినరీ బీఎస్సీ ఆనర్స్ పిక్ చేసుకోమంటున్నాను నేను. అందుకే తీసుకోండి, మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఎకనామిక్స్ తీసుకోండి, ఇంకొక సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా తీసుకోండి. అన్ని కలిపి కూడా చదువుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలేసి నేను కేవలం బీటెక్ సో అండ్ సో కోర్స్ని తీసుకుంటాను అని అనుకోవడం మూర్ఖత్వం అనే చెప్పాలి. అవును, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు శ్రవంతి గారు. అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపేరింగ్ విత్ 2 థింగ్స్. ఇది పెద్ద మ్యాటర్ మన ఇండియా దగ్గరికి వచ్చేసరికి. చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఇంకా పిల్లలు ఆలస్యం చేయొద్దు. 12th అయిపోయిందా, మీరు నిరభ్యంతరంగా బీఎస్సీ ఆనర్స్ తీసుకోండి. బీటెక్ లాగే 4 years ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. మీ క్రియేటివిటీని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ వైడ్గా, అంటే గ్లోబల్ వైడ్గా ఉంటాయని శ్రవంతి గారు చెప్తున్నటువంటి ఎపిసోడ్లోని మర్మం. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో సేమ్ శ్రవంతి గారితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.